ప్రో కబడ్డీ సీజన్ 11 మ్యాచ్ నెంబర్ 53 విషయానికొస్తే మాత్రం తెలుగు టైమ్స్ టీమ్ వచ్చేసి మనకైతే యూపీఏలో యూపీఏ 7 పాయింట్స్ అయితే విన్ కావడం అయితే జరిగింది. ఇక్కడొచ్చేసి మనకైతే ముఖ్యంగా పవన్ శ్రావత్‌కి ఇంజురీ కావడం, మనకైతే మెయిన్ రైడర్ తెలుగు టైమ్స్ టీమ్‌కి లేకపోవడం వల్లనే తెలుగు టైమ్స్ టీమ్ అయితే ఓడిపోయిందంటే మనకైతే ఈజీగా తెలుస్తుంది కాబట్టి యాక్చువల్‌గా చూసుకుంటే మాత్రం మనకైతే పవన్ శ్రావత్ సూపర్ ట్యాకిల్‌లో మనకైతే వెళ్ళినప్పుడు మనకైతే ట్యాకిల్ కావడం అయితే జరిగింది. దానివలన పవన్ అయితే అవుట్ ఆఫ్ ద కోర్ట్ అని చెప్పొచ్చు కాబట్టి అండ్ ఆ తర్వాత మనకైతే మంజిత్‌ని అయితే ఇన్ చేశారు. కానీ మనకైతే మంజిత్ కూడా అంతగా పర్ఫార్మెన్స్ చేయకపోవడంతో మనకైతే కేవలం మనకైతే విజయ్ మాలికే సూపర్ 10 చేసినా కూడా మనకి ఎంతగా ఫలితం అయితే లభించలేదని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం పవన్ శ్రావత్ ఇంజురీ అప్డేట్ విషయానికి వస్తే మాత్రం మనకైతే అంతగా సీరియస్ అయితే లేదని తెలుస్తుంది. ఎందుకంటే మనకైతే మ్యాట్ పైన మనకైతే పక్కనైతే కూర్చున్నాడు కాబట్టి మనకైతే స్ట్రెచ్చర్ తెచ్చారు. అయినా కూడా మనకైతే అటు వెళ్లకుండా మనకైతే మ్యాట్ పైన అయితే రెస్ట్ తీసుకోవడం జరిగింది కాబట్టి తప్పకుండా మనకైతే నెక్స్ట్ అప్కమింగ్ మ్యాచెస్లో మనకైతే మళ్ళీ పవన్ శ్రావత్ని చూసే అవకాశం అయితే ఉంది. అండ్ మళ్ళీ మనకైతే విన్నింగ్ ట్రాక్లో వచ్చే అవకాశం అయితే ఉంది మన తెలుగు టైమ్స్ టీమ్. మీరైతే మాత్రం కంగారు అయితే పడకండి. మనకైతే తెలుగు టైమ్స్ టీమ్ ఓడిపోయింది అండ్ పవన్ శ్రావత్కి ఇంజురీ అయితే చాలా మంది అయితే కంగారు అయితే పడుతున్నారు కాబట్టి తప్పకుండా మనకైతే మళ్ళీ విన్నింగ్ ట్రాక్లో మన తెలుగు టైమ్స్ టీమ్ తప్పకుండా వస్తుంది. అండ్ మనకైతే పవన్ శ్రావత్ కూడా నెక్స్ట్ మ్యాచ్ ఆర్ మనకైతే అప్కమింగ్ మ్యాచెస్లో పవన్ శ్రావత్ని చూసే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి అండ్ అంతగా పవన్ శ్రావత్కి ఇంజురీ అయితే కాలేదు కాబట్టి సీరియస్ అయితే ఏమాత్రం లేడు. మనకైతే నార్మల్గా అయితే ఉన్నాడు కాబట్టి తప్పకుండా మనకైతే తెలుగు టైమ్స్ టీమ్ మళ్ళీ విన్నింగ్ ట్రాక్లో అయితే వస్తుంది. అండ్ ఫైనల్లీ ఈ వీడియోకి అయితే ఎంత చెప్పొచ్చు కాబట్టి ఇలాంటి వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.